హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక బండి కొంటున్నాం అనమాట. ఆ బండి మేము ఎలా కొన్నామో చూపిస్తాము. ఈ బండి ఏంటంటే మేము డబ్బులు కట్టకుండా ఒక 3000 పే చేసి బండి తీసుకున్నాం అనమాట. అది ఎలాగో మీకు చెప్తాను, చక్కగా మీరు కొనుక్కోవచ్చు. ఏ బండి కొంటున్నానో చూపిస్తాను అనమాట. షోరూమ్కి వెళ్ళి తీసుకొని డెలివరీ తీసుకొని చూపిస్తాను. అందరూ చివరిదాకా తప్పకుండా చూడండి. ఓకే, బాయ్. బండి కొనే ముందు నేను మన మార్కెట్లో ఉన్న అన్ని బళ్ళు టెస్ట్ చేశాను అనమాట. నేను ఒక 160cc బండి తీసుకుంటున్నాను. అది పల్సర్లో, తర్వాత టీవీఎస్లో, ఆ తర్వాత సుజుకి, యమహా ఇవన్నీ చెక్ చేసి లాస్ట్గా మనకి రీజనబుల్గా బాగుంది, అంత మంచి ఫ్యూచరిస్టిక్గా తీసుకుంటున్నాను అనమాట బండి. ఇప్పుడే షోరూమ్కి స్టార్ట్ అయ్యాను, వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు ఆ బండి చూపిస్తాను, చూడండి, తప్పకుండా చూడండి. ఇప్పుడే షోరూమ్కి స్టార్ట్ అయ్యాము, కానూరు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి చూపిస్తాను. షోరూమ్కి వచ్చేసాను. షోరూమ్కి టీవీ షోరూంలో ఉన్నాయి. నేను తీసుకునే బండి ఏంటంటే అపాచీ ఆర్టీఆర్ 160. మొత్తం మార్కెట్లో ఉన్న అన్ని బళ్ళు టెస్ట్ డ్రైవ్ చేశాను. చేసిన తర్వాత నేను ఫైనల్గా ఇంకా దీనికి వచ్చాను అనమాట. 164వి మైలేజ్ కూడా దగ్గర 40 ఇస్తుంది అనమాట. ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడికైనా వెళ్తానికి కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఈ బండి నేను ఎలా తీసుకున్నానో చెప్తాను. మామూలుగా బజాజ్లో నాకు 0 ఇంట్రెస్ట్తో ఒక లోన్ అయితే క్రియేట్ చేయించాను. వాళ్ళు ఎలా చేశారంటే 0 ఇంట్రెస్ట్తో లోన్ ఎలా చేశారంటే, మామూలుగా వీళ్ళు బజాజ్ వాళ్ళు గో డిజిట్ వాళ్ళతో టైప్ ఉందన్నమాట. గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఒక 10 years పే చేయాలి. 10 years అంటే మంత్లీ 3000 పే చేయాలి. నేను 4 lakhs తీసుకున్నాను. 3000 పే చేస్తే మన 10 years తర్వాత మెచ్యూర్ అవుతుంది అనమాట. మెచ్యూర్ అయినప్పుడు మనకి 4 lakhs పే చేసింది డబుల్ అమౌంట్ 8 lakhs వస్తుంది. ఆ 8 lakhs నుంచి 4 lakhs బజాజ్ వాళ్ళు తీసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్లో 4 lakhs ఇంకో 2 lakhs వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ పరంగా తీసుకుంటున్నారు అనమాట. ఇంకో 2 lakhs మనకి రిటర్న్ వస్తుంది. అది నేను మంత్లీ పే చేయాల్సింది ఎంతంటే ఒక 3300 సంథింగ్ ఏదో వస్తుంది అనమాట మంత్లీ. అలా తీసుకున్నాను. బట్ మనకి అంత బర్డెన్ పడదు అనమాట 3000 అంటే. మామూలుగా మీరు డౌన్ పేమెంట్ ఒక 50 అలా చేసి తీసుకున్నా కూడా 1 year పే చేయాలంటే దగ్గర 10,000 పడుతుంది. దానికంటే చాలా బెస్ట్ అనిపించింది, అందుకే ఇది చేశాను నేను. ఉన్న బళ్ళన్నింటిలో ఇది చూసి నాకు ఇది నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. మీకు నచ్చింది మీకు చక్కగా టెస్ట్ డ్రైవ్ చేసి ఒకసారి ఏ బండి బాగుంది. దీని బీట్ అయితే అదిరిపోయింది, అందుకే నాకు ఇది నచ్చి తీసుకున్నాను అనమాట. ఈ బండి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. దానివల్ల మనకి కొంచెం అమౌంట్ చాలా తగ్గింది. ఫైనల్ అమౌంట్ ఎలా పడుతుందో అదంతా చెప్తాను. అక్కడ నేను పే చేసింది 1,31,000 పే చేశాను. ఇంకా ఓవరాల్ షోరూమ్ ప్రైజెస్ అన్నీ ఫైనల్ ఇన్వాయిస్ చూపిస్తాను ఎంత పడుతుందంటే. ఫైనల్గా మన బండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మా ధర్నేశ్వరి ఓపెన్ చేస్తుంది అనమాట. చూద్దాం ఎలా ఉందో. మా ధర్నేశ్వరి క్లాత్ తీస్తుంది. తీపిచ్చు, నువ్వు పట్టుకొని లాగి తీస్తే అమ్మాయి తీస్తుంది. నువ్వు తీయ, అమ్మాయి తీస్తుంది. తీసే మొత్తం. అపాచీ ఆర్టీఆర్ 160 4V తీసుకున్నాను. ఇది 4 valve ఇంజిన్ అనమాట. పికప్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ కొంచెం తగ్గిద్ది. అన్నీ సెట్ చేశారు. దగ్గర
ధర్నేశ్వరి కూర్చుందనమాట మన బండి మీద ఫస్ట్ టైం. మందే కదా బండి, బాగుంది ధర్నేశ్వరి బండి. ధర్నేశ్వరి బండి ఇటు ఇటు బాగుంది కదా డాడీ, బండి బాగుంది కదా. మామూలుగా అయితే ఈ మోడల్కి యూఎస్బి రాదు, మనం అడిగితే చక్కగా అడ్జస్ట్ చేసి కొత్తది పెట్టించారు మనకి. ఓపెన్ చేయండి అది. యూఎస్బి కూడా చక్కగా అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఇంకా బయట తీసుకెళ్తున్నా, మనకి ఇచ్చేశారు. కొంచెం కొంచెం ఎత్తుకు, లేకపోతే నుంచో పెట్టి మన బండికి అయితే చేతికి ఇచ్చేశారు. తీసుకో తీసుకో తీసుకో. ఇంకోసారి ప్రెస్ చేసాను ఆగిపోతుంది. ఇది అసలు మన ఒరిజినల్కి మన బండి, ఇది బైక్కి ఇదన్నమాట. టీఎఫ్టీ డిస్ప్లే అనమాట. ఇది గ్రాఫిక్స్ బాగుంటాయి బండిది. ఒకసారి చూడండి, ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. అది ఇక ధర్నేశ్వరి బండి ఎక్కి వచ్చేస్తుంది. దా ఉండు ఉండమా ఉండు, అగా అమ్మ పట్టుకోండి, నువ్వు పట్టుకో దా. దిగదంట, అది కావాలా? భలే ఉంది. మళ్ళీ 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 రాదంట. మళ్ళీ హార్న్ కొట్టు బ్రో, ఒకసారి చూపించు. భలే ఉంది, భలే ఉంది. ఏం లేదు, మందే తీసుకొచ్చేయండి. దా దా అమ్మ, నేను పట్టుకుంటుందా పట్టుకుంటా. మనం బండి తీసుకుంది ఇక్కడే అనమాట, కాసా టీవీఎస్, ఇది కానూరు అనమాట.